భారతీయ జనతా పార్టీ మీద వేయాలి. మాకేం సంబంధం? ఇదే అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి భానుప్రకాష్ అన్న, తిరుపతిలో అన్యాయాలు జరుగుతుంటే కొండపైన ప్రశ్నించాల్సిన భారతీయ జనతా పార్టీ ప్రశ్నించలేదు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే కేంద్రం ఎంతసేపులో 2 నిమిషాల్లో యాక్షన్ తీసుకోగలదు. ఇది ప్రజల భావన. అలా మీరు చూస్తున్నారా? కొండ మీద జరిగే ప్రతి అన్యాయాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. ఎన్ని పిల్లులు వేశారు, ఎన్ని కేసులు వేశారు, ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తా ఉంది. దేశవ్యాప్తంగా ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ కాదన్నా. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో రోజువారీ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ కాదు. మీరు పెద్దలు, మీకు తెలుసు. రోజువారీ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ కాదు. తిరుమలలో జరుగుతున్న అన్యాయాన్ని మేమే ప్రశ్నిస్తున్నాం. మీరు ఒక్క రోజైనా ప్రశ్నించారా? ఈరోజు మీరు మాట్లాడుతున్నారే ఒక్క రోజైనా ప్రశ్నించారా, స్పందించారా? మీరు ఒక్క రోజైనా ప్రశ్నించారా చెప్పండి. మేము ప్రశ్నించాం కాబట్టి మేము అడిగాం కాబట్టి 1% టీటీడీ బడ్జెట్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కి ఇచ్చేది నిలుపుదల చేశారు. ఈ రోజు 100 crores శానిటేషన్ పెడితే తిరుపతికి బదిలీ చేసే దాని మీద హైకోర్టులో పిల్లు వేసా నేను. దాదాపు 2020 ఆగస్టులో 5,000 కోట్ల రూపాయలు స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే భారతీయ జనతా పార్టీ రోజువారీ కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ కాదన్నా. రోజువారీ కాదు, ముఖ్యమంత్రి కుటుంబానికి సెక్యూరిటీ ఇచ్చేది తప్ప కరెక్టా కాదా బాగా చెప్పండి. దానిపైన కేంద్రం నుంచి ఒక్కసారి ఎస్పీజీ ప్రొటెక్షన్ ఇవ్వట్లేదే. ఎస్పీజీ ప్రొటెక్షన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఎన్ఎస్జీ అని ఎస్పీజీ మాత్రం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కల్పిస్తుంటే భద్రత కేంద్ర ప్రభుత్వ పరిధిలో, భద్రత కేంద్ర ప్రభుత్వ పరిధిలో రాదు. ఒక్క మాట సార్, సరే ఓకే. ఇప్పుడు ఫెడరల్ గవర్నమెంట్లు కాబట్టి మనవి రాష్ట్ర ప్రభుత్వం యొక్క దినచర్యలోనో లేకపోతే ప్రభుత్వం యొక్క అధికారిక దీంట్లోనో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. అది అందరికీ తెలుసు. మీరు చెప్పవసరం లేదు భానుగారు, మీరు కానీ ప్రభుత్వాలు కానీ చెప్పవసరం లేదు. అదే మినిమం రాజ్యాంగపరమైన నాలెడ్జ్ ఎవరికైనా తెలుస్తుంది.